హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో 2 విడతలకు సంబంధించినటువంటి డీఏ, డీఆర్ బకాయిలు అకౌంట్‌లో జమ. పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనల్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ముందుగా ఒక అప్డేట్ ఏంటంటే, ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ అయితే కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో వరద నియంత్రణ, అమరావతి సహా పలు అంశాలపై అయితే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో, ఈ సందర్భంగానే ఉద్యోగులకు సంబంధించి డీఏ, డీఆర్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఏపీ పెన్షనర్ల డీఆర్ అరియర్ బిల్లులో అయితే కదలిక. ఏపీ పెన్షన్‌లకు సంబంధించినటువంటి పెండింగ్ అరియర్‌లు గత 2 రోజుల నుంచి అయితే వారి ట్రెజరీల వారికైతే రావడం జరిగిందండి. సో, ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే రావడం అయితే జరిగింది. సో, ఇదొక అప్డేటు. అలాగే మనకు గత ప్రభుత్వ హయాంలోనే మనం చూసుకున్నట్లయితే 2 2 జీవోలైతే జారీ చేసిందని గత ప్రభుత్వం. ఏంటంటే అవి జీవో నంబర్ 28 అలాగే జీవో నంబర్ 30. సో, జీవో నంబర్ 28 ప్రకారం డీఏ, డీఆర్ అనేది 3.64% అయితే పెంచడం జరిగింది. జీవో నంబర్ 30 ప్రకారంగా 3.64% డీఏ, డీఆర్‌లు పెంచడం జరిగింది. సో, ఈ డీఏ అనేది మనకు ఏప్రిల్ నుంచి క్యాష్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డీఏని మనకు జూలై నుంచి క్యాష్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ డీఏకి సంబంధించి మనకు ఇక్కడ 15 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ఉన్నాయి. సో, ఈ జీవో నంబర్ 30 ప్రకారంగా ఇక్కడ మనకు 12 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ రెండిటికి సంబంధించి మొదటి విడత అనేది ఆగస్ట్‌లో. సో, ఈ అరియర్స్ ఈ 15 నెలల అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లించడం అయితే జరుగుతుంది. సో, దానికి సంబంధించి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి ఆగస్ట్‌లో జరగాల్సి ఉంది. ఇక్కడ మనకు ఈ 12 నెలల డీఏ సంబంధించిన అరియర్స్ సంబంధించి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు సో, సెప్టెంబర్‌లో అయితే జరగాల్సి ఉందన్నమాట. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే ఆగస్టు గడిచిపోయింది. సెప్టెంబర్‌లో ఉన్నాం మనము. కాబట్టి ఇప్పుడు ఈ 2 డీఏలకు సంబంధించి మొదటి విడత ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే అమౌంట్ ఉందో అది చెల్లింపులు జరగాల్సిన అవసరం అయితే ఉందండి. సో, ప్రభుత్వం దానికి సంబంధించి మనకి ఈ నెలలో చెల్లింపులైతే చేసే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. డీఏ టేబుల్‌ని. సో, ఫ్రెండ్స్ 27 మంత్స్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ టు బి పెయిడ్ ఇన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్స్ 2024. ఇక్కడ మనకు ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి అమౌంట్ ఎంత రావడం జరుగుతుంది అనేదైతే తెలుసుకుందాము. ముందుగా 15 నెలలకు సంబంధించి 3.64%తో ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ రావాల్సింది అనేది మనం ఇక్కడ చూద్దాము. తర్వాత 12 నెలలకు సంబంధించి 3.64% డీఏ, డీఆర్‌తో ఈ ఉద్యోగ పెన్షన్‌లు ఇద్దరికీ ఇదే అండి. సో, ఇంత అమౌంట్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఈ 2 కలిపినప్పుడు మనకు ఈ 15 నెలల అమౌంటు, అలాగే 12 నెలల అరియర్ అమౌంట్స్ కలిపినట్లయితే మనకు 3 సమాన వాయిదాల్లో మొదటి సమాన వాయిదా వచ్చేసి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు ఈ మేరకు రావడం జరుగుతుంది. సో, ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత అమౌంటు చెల్లించబడుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాము. సో, ఫ్రెండ్స్ బేసిక్ పే అనేది 20,000గా ఉన్న వారికి ఈ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సంబంధించి మనకు అమౌంట్ అయితే రూ. 6,552 అయితే రావాల్సి ఉంది. సో, అదేవిధంగా మిగతా ఎంత బేసిక్ వారికి ఎంత అనేది ఇక్కడ మనం టేబుల్‌లో అయితే చూస్తున్నాము. రూ. 23,000 బేసిక్ ఉన్న వారికి రూ. 7,535 అయితే రావాల్సింది. ఈ 2 డీఏలకు సంబంధించండి.
డిఏ వచ్చేసి మనకు 15 నెలలు మరియు 27 నెలలకు సంబంధించి మొదటి విడత ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు. సో, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. 37,400 బేసిక్ ఉన్న వారికి రూ. 12,254 అయితే రూ. 252 అయితే రావటం జరుగుతుందనమాట. సో, అదేవిధంగా మిగతా 40,000 రూ. 40,000 బేసిక్ ఉన్న వారికి రూ. 13,200 అయితే రావటం జరుగుతుంది. సో, ఇక్కడ మిగతా బేసిక్ బట్టి అమౌంట్ అయితే ఇక్కడ టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. రూ. 50,000 బేసిక్ ఉన్న వారికైతే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌గా రూ. 16,380 అయితే రావాల్సి ఉంది. 54,800 బేసిక్ ఉన్న వారికి మొదటి విడత అమౌంట్ రూ. 17,952 అయితే చెల్లించవలసి ఉంది. 60,200 బేసిక్ ఉన్న వారికి రూ. 19,722 అయితే అమౌంట్ రావాల్సి ఉంది. 70,400 బేసిక్ ఉన్న వారికి రూ. 23,063 అయితే అమౌంట్ రావాల్సి ఉంది. ఇక రూ. 80,000 బేసిక్ ఉన్న వారికి రూ. 26,208 అయితే అమౌంట్ రావాల్సి ఉంది. సో, దీనికి ఒక ఫార్ములా కూడా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. సో, చూడొచ్చు మిగతా అన్నీ కూడా. సో, గరిష్టంగా మనకు 1,40,000 1,04,00,400 బేసిక్ ఉన్న వారికి రూ. 32,891 రావాల్సి ఉంది. సో, ఇది ఏం లేదండి. దీనికి సంబంధించి ఒక ఫార్ములా కూడా మనమైతే ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్, మనకు డిఏ పెరిగింది ఎంత అంటే 3.64% అన్నమాట. సో, ఇది మనకు మొదటి డిఏ అనేది ఏప్రిల్ డిఏ అండి ఇది. 15 నెలల అరియర్స్ అయితే ఉన్నాయి. 15 మంత్స్. అలాగే జూలై డిఏ అనేది అదొక 3.64% అయితే పెరిగింది. ఇక్కడ మనకు 12 మంత్స్. సో, ఈ 15 నెలలకు సంబంధించి మనకు బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేయగా మనకు వచ్చిన అమౌంటే టోటల్ అరియర్స్ అండి. 15 మంత్స్‌కి ఇంటూ ఈ వచ్చిన అమౌంట్‌ని ఇంటూ 15 చేయాలండి. సో, ఇంటూ 15 చేస్తే మనకు 15 నెలలకు సంబంధించిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 12 నెలలకు కూడా చేసుకోవాలన్నమాట. సో, చేసుకున్న తర్వాత రెండిటిని కలిపి దీన్ని ఈ 15 నెలలకు వచ్చిన డిఏని, ఈ 12 నెలలకు వచ్చిన డిఏని కలిపి మనము బై 3 చేయాలన్నమాట. సో, డివైడెడ్ బై 3 చేస్తే వచ్చే అమౌంట్ ఇది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ డిఏ/డిఆర్ అమౌంట్లు అయితే త్వరగా జమ అవుతాయని అయితే ఆశిద్దాము. సో, ప్రభుత్వం అయితే మనకు ఇంతవరకు గత 5 ఏళ్ల నుంచి ఒక్క డిఏ కూడా చెల్లించలేదండి. సో, కాబట్టి చాలామంది నమ్మటం లేదు. డిఏ/డిఆర్‌లు వస్తాయంటే కూడా చాలామంది నమ్మటం లేదు. కానీ ఇప్పుడు బిల్లుల కదలిక అయితే రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జమ అవుతాయని అయితే ఆశిద్దాము. సో, పెండింగ్ బిల్లుల సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.